అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ ప్రశాంతత. నా పేరు కె జగన్నాథం, కర్నూలు. చాలామంది ప్రశాంతత గురించి అడుగుతూ ఉంటారు. ప్రతి మనిషి కూడా ప్రశాంతంగా జీవించాలా, ప్రశాంతంగా ఉండాలా, కుటుంబం ప్రశాంతంగా ఉండాలా, తాను, తన పిల్లలు, తన వ్యవహారం అన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలని అత్యధిక మంది కూడా కోరుకుంటారు. కానీ ప్రశాంతత కోసం ప్రజలు పరుగులు తీస్తారు. బయట ఎక్కడో ప్రశాంతత ఉంది, గోవా పోతే ప్రశాంతత, లేకుంటే పార్కు పోతే ప్రశాంతత, బీచ్ పోతే ప్రశాంతత, దేవాలయానికి పోతే ప్రశాంతత, లేదా హిమాలయాలకు పోతే ప్రశాంతత ఉంటుంది అనుకుంటాం. లేదా ఇంకేదైనా కొంటే ప్రశాంతత, తింటే ప్రశాంతత, డబ్బు సంపాదిస్తే ప్రశాంతత చాలా మందిలో ఒక భావన ఉంటుంది. కానీ అదంతా కూడా పొరపాటు. ప్రశాంతత ఏ వస్తువులో లేదు. ఎక్కడ ఏ గోడౌన్లో కూడా స్టాక్ పెట్టడానికి అవకాశం లేదు. లేదా ఏ గోనె సంచిలో అయినా దాన్ని కట్టి ఒక మూల పెట్టేకి లేదు. ప్రశాంతత అనేది నీ అంతర్గత వ్యవహారం. అది నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఉంటావు, లేదా ఆందోళనగా ఉండాలంటే ఉంటావు, ప్రశాంతంగా ఉండాలంటే ఉంటావు, ఉండకూడదనుకుంటే ఉంటావు, ఆందోళనకరంగా ఉండాలనుకుంటే ఆందోళనకరంగా ఉంటావు, లేదా ప్రశాంతంగా ఉండాలా, జీవించాలంటే ప్రశాంతంగా జీవిస్తావు. కాబట్టి నీ ఆలోచన సరళిని బట్టి, నీ అంతర్గతానికి నువ్వు ఇచ్చేటువంటి ఫీడింగ్ని బట్టి ప్రశాంతత వస్తుంది. నీకు ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని బిలియన్ డాలర్లు వచ్చినా ప్రశాంతంగా ఉంటారనేది అది పొరపాటు. నీకు ఎన్ని తులాలు, ఎన్ని కిలోల బంగారం వచ్చినా ప్రశాంతంగా ఉండాలని, ఈరోజు ప్రశాంతంగా ఉండొచ్చు 1 గంట 2 గంటలు, అది ప్రశాంతత కాదు. అది కూడా సంతోషంగా ఉంటావు. ప్రశాంతత వేరు, సంతోషం వేరు. ప్రశాంతంగా ఉండాలంటే హిమాలయాలకు పోయి ప్రశాంతంగా ఉండాలనే భావన కొంతమందికి ఉంటుంది. కానీ అది పొరపాటు. ప్రశాంతంగా హిమాలయాలకు పోయినా నీకుండే వ్యవహారము, వ్యాపారాల్లోనా, నీ వృత్తిలోనా వెంటనే ఫోన్ వస్తే నీ ప్రశాంతత అంతా భంగమై వెళ్ళిపోతుంది. నీకేదైనా ఒక పొరపాటు ఆలోచన వస్తే, పొరపాటు థాట్ వస్తే నీ ప్రశాంతత భంగమై బయటికి వెళ్ళిపోతుంది. గడిబిడి మొదలవుతుంది, ఆందోళన మొదలవుతుంది, టెన్షన్ మొదలవుతుంది. కాబట్టి బయట ఎంత వ్యవహారం నీకు సంబంధించి జరుగుతున్నా, ఎన్ని వార్తలు, ఎన్ని మెసేజ్లు, ఎన్ని పుంఖాలుగా ఆలోచనలు వచ్చినా నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకుంటే నీతో నువ్వు ఉండాలి. అంతే. సార్ నేను ఇప్పుడు నాతో నేను ఉంటున్నా కదా అనే భావన మీరు అనొచ్చు. కానీ నీ ఆలోచనల పరంపర, నీకు వచ్చే ప్రతి ఆలోచనను నీవు గమనించాలా. అవసరమైన ఆలోచనలు ఉంచుకోవాలా, అవసరం లేని ఆలోచనలు డిలీట్ చేసేయాలా. నీ ప్రశాంతత చెడగొట్టే వాళ్ళు ఎవరు? బయటి వాళ్ళు కాదు. నీ ఆలోచనలే నీ ప్రశాంతతను బాగు చేస్తాయి, నీ ప్రశాంతతను చెడగొడతాయి. కాబట్టి నీ మానసిక శరీరంలో, నీ మనసులో, నీ భావనలో రాంగ్ ఆలోచనలు వస్తే అవి నీ ప్రశాంతత వెళ్ళిపోతుంది. ఎంత హిమాలయాలకు పోయినా, గోవా పోయినా, బీచ్లో స్నానం చేస్తున్నా, ఈత కొడుతున్నా, ఎవరైనా పొరపాటున ఒకటి ఆలోచన పంపినా, మెసేజ్ పంపినా, సెల్ ఫోన్లో ఏదో ఒక విషయం చెప్పినా వెంటనే నీ ప్రశాంతత అంతా కూడా భగ్నమవుతుంది. కాబట్టి ఎలాంటి ఆలోచనలు వచ్చినా, ఎలాంటి సమాచారం నీకు అందినా నేను ఒక మేరు పర్వతంలాగా, కొండలాగా ఉంటాను హ్యాపీగా. అది ఎప్పుడు వస్తుంది? నీ ఆలోచనలు తగ్గాలంటే ఏం చేయాలా? నీవు ధ్యానం చేయాలి. ధ్యానం చేయంగా నీ ఆలోచనలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఆలోచనలు చేస్తూ ఉంటే ఇంకా పెరుగుతాయి. ధ్యానం చేస్తూ ఉంటే పెరిగి ఒక స్టేజ్లో మెల్లగా తగ్గడం, డిలీట్ కావడం మొదలవుతుంది. అది ఒక ధ్యానంలో మాత్రమే నీ వస్తున్నటువంటి అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. లేదా ఏ ఆల్కహాల్ తీసుకుంటేనో, లేదా ఇంకేదైనా ఉంటేనో నీ ఆలోచనలు పోవు. టెంపరవరీగా తగ్గవచ్చు, టెంపరవరీగా మర్చిపోవచ్చు, వాయిదా వేసుకోవచ్చు. అంతేగాని నీ ఆలోచన పోవు. నువ్వు ధ్యానం చేస్తే నీ ఆలోచనల యొక్క ఆలోచనల యొక్క సంఖ్య, ఆలోచనల యొక్క గోపురం క్రమేణా డౌన్ కాకుండా వచ్చి లాస్ట్ 0కి వస్తుంది. అప్పుడు నీ మనసు శూన్యం అవుతుంది. ఆ శూన్యంలోనే నీకు ప్రశాంతత అనేది కనిపిస్తుంది. ఆహా, నేను ప్రశాంతంగా ఉన్నాను. కాబట్టి ధ్యానం చేయండి, ఆలోచనలు తగ్గించుకోండి, శూన్యం కండి, అప్పుడు ప్రశాంతత వస్తుంది. అయినా ప్రాపంచిక జీవితంలో ఉంటూనే ఈ పని చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.